అని చెప్తుంది. గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాత్ నితంబాదాచిత్య త్వయి హరణ రూపేణ నిదధే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం నితంబ ప్రాగ్భార స్థగయతి లఘుత్వం నయతి చ. అమ్మవారి బిరుదులు ఎలా ఉన్నాయి అంటే కనుక అమ్మవారి యొక్క తండ్రిని గుర్తు చేస్తున్నారు ఇక్కడ. క్షితిధరపతి అంటే హిమం పర్వతరాజు. ఆయన తన కొండలో నుంచి కొంత భాగాన్ని, ఒక కొండ చర్యని కొంత భాగాన్ని తీసి ఆమెకు అరణంగా ఇచ్చారట. అది ఆమె బిరుదుల రూపంలో విస్తారంగా ఉందంట. ఆ బిరుదులు ఎలా ఉన్నాయి అంటే అమ్మవారి కూర్చున్నటువంటి ఆ పోస్చర్ ఉంటుంది చూసారు కదా, నడుమేమో సన్నగా ఉంటుంది, ఓ పక్కన వక్షస్థలమేమో విశాలంగా ఉంటుంది. మళ్ళీ అదే బిరుదులు వచ్చేసరికి విస్తారంగా ఎలా ఉన్నాయి, భూమినే కప్పివేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయట అమ్మవారి బిరుదులు. ఇక్కడ తండ్రిని గుర్తు చేస్తూనే, అమ్మ నీకు వివాహ సమయంలో మీ నాన్నగారు అరణం అంటారు చూసారా, పెళ్లి కూతురికి తండ్రి ఇస్తుంటారు కొంత భాగం, ఏదో ఒకటి ఆస్తిపాస్తులు. అట్లా ఆయన తన కొండ చర్యల్లో నుంచి కొంత భాగం తీసి అరణంగా ఇవ్వడం వల్ల అది బిరుదుల రూపంలో విస్తారంగా విస్తరించి భూమినే కప్పివేస్తున్నాయా అన్నట్టు, భూమి పైన కూర్చున్నదా అన్నట్టుగా విస్తారంగా విశాలంగా ఉన్నాయట అమ్మవారి యొక్క తొడలు. బిరుదులు అంటే ఐ మీన్ బిరుదులు అండి. అండ్ మన ఏమంటాం వీటిని, బిరుదులు ఏమంటామండి, బిరుదులని అంటారు అనుకుంటాం. ఏమంటారు వీటిని, వెనకల భాగాన్ని పిర్రలు అంటారు, ఏదో చెప్తున్నారు, పిర్రలు అంటారా? పిర్రలు, కరెక్ట్, పిర్రలు. ఇంగ్లీష్ లో ఏమంటారండి, హిప్స్. హిప్, కరెక్ట్. అమ్మవారి హిప్స్ అలా విశాలంగా భూమినే కప్పివేస్తున్నాయా అన్నట్టుగా ఉండడానికి కారణం ఏమిటి, వివాహ సమయంలో పర్వతరాజు హిమవంతుడు ఆమెకి అరణంగా తన పెద్ద పర్వతంలో నుంచి కొంత చర్యను, కొండ చర్యను విరిచి అరణంగా ఇచ్చాడా అన్నట్టుగా ఆ విశాలమైనటువంటి బిరుదులు వేసుకుని అమ్మ కూర్చుని ఉంటే ఎలా ఉందట, భూమినే కప్పి, వసుమతి అంటే భూమి అండి, భూమినే కప్పివేస్తుందా, దాన్నే చులకన అంటే భూమి కంటే విశాలంగా ఉందిట. అంటే అమ్మ ఎవరు, భూమి పైన కూర్చున్నమ్మ అని మనం మొదటి శ్లోకాల్లోనే చెప్పుకున్నాం కదా. అన్ని లోకాలకు పైన అమ్మ పాదాలు ఉన్నాయి, ఆ పాదాల నుంచి కిరణాలు ప్రవహిస్తున్నాయని మనము మొట్టమొదటి శ్లోకాల్లోనే చెప్పుకున్నాం. ఇక్కడ అమ్మవారు భూమి పైన కూర్చోవడం వల్ల భూమినే కప్పివేస్తున్నదా అన్నట్టుగా, భూమినే చులకన చేస్తున్నదా అన్నట్టుగా విశాలంగా ఉన్నాయట అమ్మ యొక్క బిరుదులు. పైగా ఈ బిరుదులు ఎలా ఉన్నాయంటే వీటిని మళ్ళీ తండ్రిని గుర్తు చేస్తూ అమ్మను సంతోషం పెడుతున్నారు శంకరాచార్యుల వారు చమత్కారంగా. నీ యొక్క వివాహ సమయంలో మీ నాన్నగారు నీకు అరణంగా ఇచ్చారా అన్నట్టుగా ఉన్నాయమ్మా నీ బిరుదులు అని చెప్తూ, ఇవి భూమినే చులకన చేస్తున్నాయా అని చెప్పడంలో భూమిని మొత్తం కప్పివేస్తున్నట్టుగా, భూమి పైగా అమ్మ కూర్చున్నట్టుగా, భూమి కంటే అమ్మ ఎక్కువ స్థాయిలో ఉన్న, భూమి అంటేనే అసలు ఇది ఒక లోకం, చిన్న లోకం, ఎన్నో 14 భూముల లోకాలు, మొత్తం విశ్వం ఎంతో పెద్దదిగా, అందులో భూమి ఎంతది, ఇంతది, దాన్నే కప్పివేస్తా. అసలు అమ్మ పైన ఉన్నాయి అమ్మ పాదాలు అని చెప్పుకున్నాము, అందులో ఈ భూమి ఎంత, అందులో ఈ భూమి ఎంత, దాన్ని కూడా కప్పివేస్తున్నాయా అన్నట్టుగా విశాలంగా విస్తారంగా ఉన్నాయమ్మా అని చెప్తున్నారు. గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాత్ నితంబాదాచిత్య త్వయి హరణ రూపేణ నిదధే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం నితంబ ప్రాగ్భార స్థగయతి లఘుత్వం నయతి చ. ఓకేనా? నమస్కారం అండి ఇంద్రాదేవి గారు.